హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. చాలా అరుదుగా ఇలాంటిది అమావాస్య 50 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఆదివారం అమావాస్యగా కలిసి రావటం చాలా అరుదు. ఈ రోజుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక పూజలు, రుద్రాక్ష పూజలు ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా మగ పిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఆదివారం రోజున అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే పిల్లలు ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు, ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటారు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దృష్టి తగులుతుంది. ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడంతా కూడా పోతుంది. దృష్టి దోషాలు పోతాయి. యాక్టివ్గా మారుతారు. మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసుకోవాలి. కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కొడుకులను, కూతుర్లను సమానంగా చూస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతుర్లు పెళ్ళిళ్ళు చేసుకొని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతారని. కానీ కొడుకులు మాత్రం ఎప్పుడు తల్లిదండ్రుల వద్దనే ఉంటారు. నాకు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తెస్తాడు, వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక కొడుకు పైన తల్లిదండ్రులకు కాస్త ఎక్కువగా ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు. కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కొడుకులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే, వారు బాగా అభివృద్ధిలోనికి రావాలి అంటే కొడుకులు ఉన్నవారు తల్లిదండ్రులు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు, తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు. చెడును తీసేసి మంచిని తెచ్చి పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు. మామూలుగానే అమావాస్య అంటే శక్తివంతమైనది. ఆ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే దానికి మరింత పవర్ఫుల్ వస్తుంది. ఈ రోజున చక్కగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే దృష్టి పోతుంది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. సాధారణంగా మగ పిల్లలకు ఎక్కువగా దృష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి దృష్టి పెడుతూ ఉంటారు. మగ పిల్లలకు ఎదిగే కొద్దీ, వారి వయస్సు పెరిగే కొద్దీ దృష్టి కొద్దిగా పెరుగుతూనే ఉంటుంది. కనుక మగ పిల్లలు ఉన్నవారు ఆ మగ పిల్లలకు ప్రతి అమావాస్యకు దృష్టి తీస్తే చాలా మంచిది. అలా దృష్టి తీసేటప్పుడు వారిపై ఉన్న చెడు కన్ను దృష్టి, చెడు ఏడుపు మొత్తం పోతుంది. పిల్లలు చక్కగా వృద్ధిలోనికి వస్తారు. అమావాస్య రోజున దృష్టి ఎలా తీయాలి అంటే రకరకాలుగా తీసుకోవచ్చు. ఏమీ లేదు, అమావాస్య రోజున మీ కొడుకును ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గల్లులుప్పును, చిటికెడు ఆవాలను, 2 ఎండు మిరపకాయలను పట్టుకోండి. 2 చేతుల్లో పట్టుకొని ఆ తరువాత ఈ చేతులతో మీ కొడుకుకు దృష్టి తీయండి. అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. కొంతమంది ఎండు మిరపకాయలను తిప్పేస్తారు, పర్వాలేదు. ఇలా తిప్పిన తరువాత ఇరుగు పొరుగు దిష్టి తీసి అన్ని మీ కొడుకుతో 3 సార్లు వేయించండి. ఆ తర్వాత మీ చేతిలోని ఉప్పును, ఆవాలను, మిరపకాయలను తీసుకొని వెళ్ళి పారే నీటిలో పడవేయండి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. ఆ తరువాత దృష్టి తీయించుకున్న వారు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇది దృష్టి తీసే పద్ధతి. ఇది అన్నిటిలోకైనా తేలికైన పద్ధతి. ఉప్పుతో దృష్టి తీస్తే ఇంకో దృష్టి తీస్తారు. మంచి దాని నూనెలో
క్లాత్ని ముంచి కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దృష్టి తీస్తారు. ఇంకా కొంతమంది కోడిగుడ్డుతో దృష్టి తీస్తారు. ఇంకా కొంతమంది ఓన్లీ ఆవాలతో దృష్టి తీస్తారు. ఇలా రకరకాలుగా దృష్టి తీస్తూనే ఉంటారు. వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దృష్టి తీస్తూనే ఉంటే చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దృష్టి తీయాలి. ఈ దృష్టిని సాయంత్రం 6:30 నుండి 7:45 లోపు తీయాలి. ఎప్పుడైనా సరే రాత్రిపూట దృష్టి తీయాలి. పగటిపూట తీస్తే ఎటువంటి ఫలితం ఏమీ రాదు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున రాత్రి 7:45 లోపు చక్కగా ఒక రాగి చెంబును తీసుకోండి. కొంచెం ఆ చెంబులో నీటిని పోయండి. ఆ నీటిలో 1 స్పూన్ కుంకుమను వేయండి. ఆ తర్వాత 1 స్పూన్ గల్లులుప్పును కూడా వేయండి. నీటిని బాగా కలపండి. ఆ తర్వాత 3 ఎండు మిరపకాయలను కూడా వేయండి. ఈ కుంకుమ, ఉప్పు, ఎండు మిరపకాయలను ఇవన్నీ కూడా దృష్టి, చెడును, నెగిటివ్ ఎనర్జీని అద్భుతంగా తొలగిస్తాయి. మన జీవనాన్ని మారుస్తుంది. ఇవన్నీ నీటిలో వేయండి. ఆ తర్వాత ఈ చెంబును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టుకొని తల చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. ఇంటి బయట ఏదో ఒక చెట్టు మొదట్లో పోసేయండి. ఏదో ఒక పిచ్చి మొక్కకు పోసేయండి. పొరపాటున కూడా ఈ దృష్టి నీళ్లు సింకులో పోయవద్దు. ఈ దృష్టి నీళ్లు కింద వలకకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి బయట పారబోయండి. ఈ పరిహారం 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు గల కొడుకులు ఉన్నవారు అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఎంతమంది మగ పిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేయాల్సిందే. లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారు అవుతారు. అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు, పుష్టిగా తింటారు, అనారోగ్య బారిన పడకుండా ఉంటారు, యాక్టివ్గా మారిపోతారు. వారిపై ఉన్న చెడు ఎనర్జీ అంతా పోతుంది. మీ పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకు పెద్దవాళ్ళు అయితే వారి ఉద్యోగాల్లో మంచి పేరు, ప్రాముఖ్యతలు సంపాదించుకుంటారు, సంపాదన పెరుగుతుంది. ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాలు వస్తాయి. ఈ పరిహారం అన్ని రకాలుగా పనిచేస్తుంది కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసి చక్కటి శుభ ఫలితాలను పొందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.